అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. నిషా దగ్గర నుంచి బయటకు వచ్చిన రాజ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ చాలా దూరం వచ్చేశాడు. ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. అక్కడ అతని కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేరనే నిరాశతో సిటీలోనే అటూ ఇటూ తిరుగుతున్నాడు. కాసేపటికి అతని మనసు, శరీరం విశ్రాంతి కోరుకోవడంతో దగ్గరలో ఉన్న స్టార్ హోటల్ దగ్గర కారాపి లోపలికి వచ్చాడు. అప్పటికి అర్ధరాత్రి దాటడంతో హోటల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అతన్ని చూడగానే కీస్ తీసి రాజ్ చేతిలో పెట్టింది రిసెప్షనిస్ట్. ఆ కీస్ తీసుకొని లిఫ్ట్ వైపు వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న అమ్మాయి రిసెప్షనిస్ట్ వైపు చూసింది. అదేంటి, ఆయన అడగకుండానే కీస్ ఇచ్చావు? రెగ్యులర్ కస్టమరా అని అడిగింది. అవును, మన ఓనర్కి ఫ్రెండ్, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అందుకే ఆయన కోసం స్పెషల్గా ఒక రూమ్ ఉంటుంది. అవునా, కుర్రాడు బాగున్నాడు. ట్రై చేస్తే పడతాడంటావా? ఎందుకు పడడు? కానీ అతను నువ్వనుకునే టైప్ కాదు. జస్ట్ వన్ నైట్ స్టాండ్ అయితే ఓకే అంటాడు. లాంగ్ రిలేషన్షిప్కి నో అంటాడు. ఓహో, బాగా టఫ్ క్యారెక్టర్లా ఉన్నాడే. సరేలే, మనకెందుకు వచ్చిన గొడవ. కానీ ఈ రిపోర్ట్స్ అన్నీ రేపు మేనేజర్కి అప్పగించు. నేను రేపు రాను కదా, నైట్ కూడా తనే చూసుకోవాలని చెప్పు, సరేనా? ఓకే. మీరు కూడా ఒకసారి కీర్తి మేడంకి ఫోన్ చేసి చెప్పండి. మళ్ళీ నాకు చెప్పరా, నేనెందుకు ఓవర్ డ్యూటీ చేయాలని నా మీద అరుస్తారు. అబ్బా, నేను ఆల్రెడీ చెప్పానులేవే. అయినా ఇవాళ తన డ్యూటీని నేను చేశాను కదా. తనకి తెలుసు కానీ ఈ రిపోర్ట్స్ జాగ్రత్త. రేపు సార్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పు. సరే చెప్తాను అంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే కాసేపటికి ఒక అమ్మాయి బయటికి వచ్చి క్యాబ్లో బయలుదేరింది. ఆ తర్వాత కట్ చేస్తే, ఇదే లాస్ట్ టైం. ఇంకోసారి ఇలాంటివి జరిగితే సార్కి కంప్లైంట్ ఇస్తాను. ఫోన్లోనే అరుస్తూ ఉంది కీర్తి. అటు నుంచి ఆ అమ్మాయి బ్రతిమలాడుతుంది. అబ్బా, ఈ ఒక్కసారికి కీర్తి, నా అవసరం అలాంటిది. ఏం అవసరం? బాయ్ ఫ్రెండ్తో తిరగడమా? దానికోసం అని చెప్పుంటే నేను అసలు ఒప్పుకునేదాన్నే కాదు. ఇంకేదో పనని ఒప్పుకున్నాను. ష్ అబ్బా, బుర్ర తినకే. ఇవాళ వాడి బర్త్డే. లీవ్ అడిగితే కుదరదు అన్నారు. అందుకే నిన్ను అడ్జస్ట్మెంట్ అడిగాను. సరేలే, ఒప్పుకున్నాక తప్పుతుందా? నిన్న రిపోర్ట్స్ అన్నీ ఫైనల్ చేసావా? చేశాను. ఆ ఫైల్ శైలు దగ్గరుంది. తీసుకొని సార్కి హ్యాండ్ ఓవర్ చేసేయి. ఉంటాను. సరే అంటూ కాల్ కట్ చేసి రెడీ అయి హోటల్కి బయలుదేరింది కీర్తి. అక్కడ జాబ్లో జాయిన్ అయ్యి 3 months అవుతుంది. ఎప్పుడూ ఆశ్రమం, చదువు తప్ప వేరే లోకం తెలియని కీర్తికి ఇక్కడంతా కొత్త కొత్తగా ఉంది. అయినా అక్కడి పరిస్థితులకి అలవాటు పడటం నేర్చుకుంటుంది. ఈ 3 months తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వలేదు. తన పనితో తను చేసుకోవటం, హాస్టల్కి వెళ్ళిపోవటం. నేలైతే వచ్చిన జీతంలో తన ఖర్చులకి పోను మిగిలిన డబ్బులు ఆశ్రమానికి పంపించేది. నిన్న ఆ అమ్మాయి సడన్గా ఫోన్ చేసి అడ్జస్ట్మెంట్ కావాలని బ్రతిమలాడింది. కాదనలేక ఒప్పుకుంది కీర్తి. ఆ రోజు హాస్టల్ ఫుడ్ బాగోకపోవడంతో ఏదైనా తెచ్చుకుందామని బయటికి వచ్చింది. అప్పుడే రోడ్డు దాటుతూ రాజు కారుకి అడ్డం వెళ్ళింది. అతన్ని తను చూడనే లేదు. కానీ అప్పుడు తప్పిన ప్రమాదం హోటల్లో తన కోసం ఎదురు చూస్తుందని కీర్తికి తెలీదు పాపం. క్యాబ్లో దిగి లోపలికి వచ్చింది కీర్తి. రిసెప్షనిస్ట్ ఫైల్ తనకి హ్యాండ్ ఓవర్ చేసి తను డ్యూటీ నుంచి రిలీవ్ అయింది. ఆ ప్లేస్లో వేరే అమ్మాయి డ్యూటీ తీసుకోవడంతో కీర్తి తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ రిపోర్ట్ ఫైల్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి వాళ్ళ సార్ కోసం ఆఫీస్ రూమ్కి వచ్చింది. అక్కడ ఆయన కనిపించలేదు. దాంతో ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసింది. సార్, రిపోర్ట్స్ చూస్తా అన్నారు. హా కీర్తి, నేను కింద రెస్టారెంట్లో ఉన్నాను, తీసుకునిరా. ఓకే సార్ అని ఫోన్ పెట్టేసి లిఫ్ట్ దగ్గరికి వచ్చి నిలబడింది. లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో లోపలికి వచ్చి నిలబడింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్లో లిఫ్ట్ ఆగేసరికి వాళ్ళ బాస్ని వెతుక్కుంటూ ముందుకు వచ్చింది. ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు అతను. దగ్గరికి వచ్చి సార్, ఫైల్ అంటూ అతని ముందు పెట్టింది. 2 minutes కీర్తి, చెక్ చేసి ఇచ్చేస్తాను అంటూ ఆ ఫైల్ చెక్ చేసే పనిలో పడ్డాడు అతను. నేను బయలుదేరుతారా అంటూ ఎదురుగా ఉన్న రాజ్ అనేసరికి అతని వైపు చూశాడు. అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏదో చిరాకులో ఉన్నాడని. అతను కీర్తిని చూడలేదు. కీర్తి కూడా అతన్ని చూడలేదు. ఫోన్లో ఏదో గేమ్ ఆడుతూనే అతని ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు రాజ్. అబ్బా, ఎక్కడికి వెళ్తావురా? ఎప్పుడు చూడు అలా తిరుగుతూనే ఉంటావు. మరేం చేయమంటావు? నీకైతే పనుంది, నాకైతే పనులు లేవు కదా అంటాడు రాజ్. అలా ఖాళీగా తిరిగే బదులు మీ డాడ్ బిజినెస్ని చూసుకోవచ్చు కదా. కొంతమంది కష్టపడటానికి పుడతారు,
మరికొంతమంది సుఖపడటానికి పుడతారు. నేను రెండో టైప్‌లే అంటూ గేమ్ ఓవర్ అని రావటంతో చిరాగ్గా ఫోన్ టేబుల్ మీద పడేసి పక్కకి చూశాడు. రాజు మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. నిన్న నైట్ కనిపించి మాయమైన తను ఇలా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేసరికి అతని కళ్ళని అతనే నమ్మలేక కళ్ళు నులుముకొని మరీ చూశాడు. తను మాత్రం ఆ ఫైల్ వైపే చూస్తూ ఉంది. ఆ రిపోర్ట్స్ మీద సంతకం పెట్టి ఫైల్‌ని కీర్తికిచ్చేశాడు అతను. కీర్తి 10th ఫ్లోర్ వర్క్ జరుగుతుంది. ఒకసారి చెక్ చేసిరా. అలాగే సార్ అంటూ తన ఫైల్ తీసుకొని బయటికి నడిచింది. ఇప్పుడు చెప్పరా, ఎక్కడికెళ్తున్నావు? మళ్ళీ ఎప్పుడు దర్శనమిస్తావు అని తన ఫ్రెండ్ అడిగేసరికి రాజు అతని వైపు చూసి ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇక్కడే ఉంటాను. నీకేమైనా ప్రాబ్లమా అంటాడు. నాకేం ప్రాబ్లం ఉంటుంది? అయినా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లా ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటావు. ఒక్క నిమిషం ముందు కూడా వెళ్ళిపోతానని గొడవ చేశావు. మరి ఇప్పుడెందుకు ఉంటానంటున్నావు? ఎనీ రీజన్? రీజన్ లేకుండా ఈ రాజు ఏం చేయడని నీకు తెలుసు కదా. రీజన్ ఉంది. తర్వాత చెప్తాను. ఇంతకీ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన అమ్మాయి ఎవరు? తను మా మేనేజర్. అవునా? ఎప్పుడు చూడనే లేదు. 3 మంత్స్ బ్యాకే జాయిన్ అయిందిరా. కానీ పని మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా చేస్తుంది. వర్క్‌లో తన డెడికేషన్ చూస్తే ముచ్చటేస్తుంది తెలుసా? నిజమే, ముచ్చటగానే ఉంది అంటాడు రాజ్. రేయ్, తన గురించి ఎందుకు అడుగుతున్నావు? కొంపదీసి నీ కన్ను తన మీద పడిందా ఏంటి? ఆ పిల్ల అలాంటిది కాదురా. చాలా మంచమ్మాయి. తన పనేదో తను చేసుకుంటుంది. వేరే వాళ్ళ విషయంలో అస్సలు జోక్యం చేసుకోదు. ఇంకా అంటాడు రాజ్. ఇంకేంటి? తన గురించి నీకు ఇంకా ఏం తెలుసు చెప్పు అంటాడు రాజ్. రాజ్, నేను తెలుసుకుంటాలే అంటూ తను లిఫ్ట్ వైపు వెళ్ళటం చూసి అటువైపు పరుగు పెట్టాడు రాజ్. రేయ్, ఇక ఆ పిల్లని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అనుకుంటూ రాజు వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు. కీర్తి లిఫ్ట్ కోసం వెయిట్ చేసి లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళి నిలబడింది. ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి డోర్స్ క్లోజ్ అవుతుండగా రాజ్ పరిగెత్తుకుంటూ వచ్చి మూసుకుంటున్న లిఫ్ట్ డోర్స్ మధ్యన కాలు పెట్టేసరికి అవి తిరిగి ఓపెన్ అయ్యాయి. లోపలికి వచ్చి నిలబడ్డాడు. లిఫ్ట్ రన్నింగ్లో ఉంది. రాజు తననే చూస్తూ ఉన్నాడు. కానీ తను మాత్రం ఏవో లెక్కలేసుకుంటూ తన లోకంలో తనుంది. 10th ఫ్లోర్ రావటంతో తను వెళ్ళిపోయింది. రాజ్ నవ్వుకుంటూ అతను ఉంటున్న ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి గదిలోకి వచ్చి రిలాక్స్డ్గా బెడ్ మీద వాలాడు. సాధారణంగా అతని కంటికి నచ్చిన అమ్మాయిలని చూస్తే వాళ్లతో ఒక్క రాత్రి గడపాలనిపిస్తుంది రాజ్కి. కానీ కీర్తిని చూసినప్పుడు పెరుగుతున్న అతని గుండెసడి దానికి విరుద్ధంగా ఉండేసరికి ఎటూ తేల్చుకోలేక తనతో మాట కలపలేకపోయాడు. తన ఆలోచనలతో సతమతమవుతున్న రాజ్కి అంజీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. సార్, ఏమైపోయారు సార్? మీరెక్కడికి వెళ్ళినా నన్ను వెంట తీసుకెళ్లారు కదా అంటాడు. అంజీ, ఏడవకు, నేనెక్కడికి పోలేదు. మన ధనుగాడి హోటల్లో ఉన్నా అంటాడు. అమ్మయ్య, ఎక్కడ రాష్ట్రం వదిలిపోయారు అని భయపడి చచ్చాను. మీరు వెంటనే బయలుదేరి రండి. ఎందుకు? మీ నాన్నగారు రమ్మని చెప్పారు సార్. ఏదో పనుందంట. నాకు ఖాళీ లేదు, రానని చెప్పు. అది కాదు సార్. అంజీ, చెప్పింది చెయ్యి అని రాజ్ అంటూ ఉండగానే రాజు తండ్రి అంజీ దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నాడు. రాజ్, రేపు ఉదయం 10 గంటలకల్లా నువ్వు మన ఆఫీస్లో ఉండాలి. ఇది నా ఆర్డర్. ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా సరే వచ్చి తీరాలి. అండర్స్టాండ్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసి అంజీ చేతిలో పెట్టేశారు. నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా. వాడు రాకపోతే మాత్రం ఊరుకునేదే లేదు. అంతదాకా ఎందుకు సార్? చిన్న సార్ని తీసుకొచ్చే పూచే నాది. మీరు వెళ్ళండి. ఈ తండ్రి కొడుకుల మధ్య నేను చచ్చిపోతున్నాను అని తల బాదుకుంటూ రాజు దగ్గరికి బయలుదేరాడు అంజీ. హోటల్ లాబీలో కూర్చొని కీర్తిని చూస్తూ ఉన్నాడు రాజ్. అప్పుడే అక్కడికి వచ్చిన అంజీ రాజ్ని వెతుక్కుంటూ అతను రెగ్యులర్గా ఉండే గదికి వెళ్ళబోతూ రాజ్ అక్కడే కనిపించేసరికి సార్ అంటూ దగ్గరికి వచ్చాడు. సార్, ఇక్కడున్నారా? మీకోసం వెతుకుతున్నాను. అర్జెంట్గా బయలుదేరండి సార్. మీరు రాకపోతే ఊరుకోనని మీ నాన్నగారు చాలా గట్టిగా చెప్పారు. అరవకు. రేపు ఉదయం 10 గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి. అంతే కదా? ఉదయం బయలుదేరదాం అంటాడు రాజ్. ఎందుకు సార్? ఇప్పుడు వెళ్తే రాత్రికి ఇంట్లో ఉండి రేపు ఉదయాన్నే నాన్నగారితో పాటు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అంటాడు అంజీ. అంజీ, నీ పనేంటి? నేను చెప్పింది చేయటం, నాకు సలహాలు ఇవ్వటం కాదు. సో చెప్పింది చెయ్యి. రేపు ఉదయం బయలుదేరదాం అంటాడు. ఓకే సార్ అంటూ నీరసంగా అక్కడే కూలబడ్డాడు అంజీ. రాత్రికి ఇక్కడే ఉండి ఈయనగారు చేయాల్సిన రాజకార్యాలు ఏమున్నాయో ఇక్కడ
అనుకుంటూ రాజ్ని చూశాడు అంజి. అతన్ని చూపులు అనుసరిస్తూ ముందుకు చూసిన అంజికి కీర్తి కనిపించింది. ఓహో, ఇదన్నమాట విషయం. రాత్రికి ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారా? సరేలేండి, తప్పుతుందా? ఇప్పుడు ఆ పిల్ల సెట్ అయితే గాని ఈయన గారు రేపు ఆఫీస్కి రారు. ఏదో ఒకటి చేసి ఆ పిల్లని ఈయన రూమ్కి పంపించాలి అనుకుంటూ రాజ్ని చూస్తూ కూర్చున్నాడు అంజి. యథాలాపంగా అంజీని చూసిన రాజ్ అంజీ తనని చూస్తూ ఉండటంతో, ఏంటి అంజీ అలా చూస్తున్నావు అని అడిగాడు. మీరిప్పుడు ఎందుకు రానంటున్నారో అర్థమైంది సార్ అంటాడు అంజీ. ఆహా, ఎందుకో చెప్పు. మీకు ఆ పిల్ల కావాలి అంతే కదా అంటాడు అంజీ. కరెక్ట్, అందుకేరా నేను నా పక్కన ఉంచుకుంది. నాకెప్పుడు ఏం కావాలో నీకు బాగా తెలుసు. ఒక 2 రోజుల నుండి సెట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మనకి టైం లేదు కదా. సో తనతో మాట్లాడి రూమ్కి పంపించు అంటూ కీర్తిని చూస్తూనే లిఫ్ట్ వైపు వెళ్ళాడు రాజ్. హ్మ్, దీనమ్మ జీవితం, బ్రోకర్ బతికైపోయింది అని తనని తానే తిట్టుకుంటూ కీర్తి వైపు చూశాడు. తనేదో పని చేసుకుంటూ కనిపించింది. ఇక్కడ పనిచేసే అమ్మాయి అనుకుంటా, ఈజీగానే ఒప్పించొచ్చులే. ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని ఆలోచిస్తూ అంతలోనే రాజు ఫ్రెండ్ ధనుంజయ్ కనిపించడంతో ధను సార్ అంటూ అతని దగ్గరికి పరిగెట్టాడు. అంజీ, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే సార్. ఏంటి, మా వాడు మళ్ళీ ఏమైనా పనప్పగించాడా? అవును సార్, ఆ అమ్మాయి కావాలన్నారు. తనని ఎలా ఒప్పించాలా అని. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? తనొక అనాథ అంజీ. ఒక ఆర్ఫన్ హోమ్లో చదువుకొని ఇక్కడ జాబ్ సంపాదించింది. అంతవరకే తెలుసు అంటాడు. ఓ, అలా అయితే ఈజీగా ఒప్పించంచు. మీరు కాస్త చెబితే. ఎలా కనిపిస్తున్నాన్రా నీకు? తాట తీస్తా. అయ్యో సార్, మీ దగ్గర పనిచేసే అమ్మాయి కదా అని మీ హెల్ప్ అడిగాను. ప్లీజ్ సార్, రేపు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఈయన రాకపోతే వాళ్ళ నాన్నగారు ఊరుకోరు. ఈ పిల్ల ఆయన దగ్గరికి వెళ్ళపోతే ఈయన ఊరుకోరు. కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది నా పరిస్థితి. అర్థం చేసుకుని హెల్ప్ చేయండి సార్. "హ్మ్, నిన్ను చూస్తుంటే జాలేస్తుందంజీ. సరేలే, నువ్వెళ్ళి మాట్లాడు. ఒప్పుకోకపోతే నేను మాట సాయం చేస్తాను. అంతకుమించి నా వల్ల కాదు అంటాడు. అది చాలు సార్, అందరిలో అడిగితే బాగోదు. తనని మీ ఆఫీస్ రూమ్కి పిలిపించండి అంటాడు అంజయ్. ఓకే పద అంటూ ఇద్దరు ఆఫీస్ రూమ్లో కూర్చొని కీర్తికి ఫోన్ చేసి పిలిచాడు ధను. తను వర్క్ గురించి పిలుస్తున్నారేమో అనుకొని ఆఫీస్ రూమ్లోకి వచ్చింది కీర్తి. సార్ పిలిచారు? అది అతను నీతో ఏదో మాట్లాడాలంట కీర్తి అంటూ అంజీని చూపించేసరికి అంజీ వైపు చూసింది తను. మీరు, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. నేను మీకు తెలుసా సార్ అని అడుగుతుంది. లేదమ్మా, నేనెవరో మీకు తెలీదు. నువ్వెవరో నాకు తెలీదు. కానీ మా సార్కి మీరు బాగా తెలుసు అంటాడు. మీ సారా? ఎవరండి? మా రాజసారండి. మీరు వినే ఉంటారు. సిటీలోనే ఫేమస్ బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళది. రాజశేఖర్ గారు అబ్బాయి. ఓ, నాకు తెలీదులేండి. అయినా ఆయన గురించి నాకెందుకు చెబుతున్నారు అంటుంది కీర్తి. అది, ఇదిగో అమ్మాయి, నేను స్ట్రైట్గా చెప్తున్నాను, అర్థం చేసుకో. మా రాజు సార్కి నువ్వు బాగా నచ్చావు. నచ్చటం అంటే ప్రేమ పెళ్ళి అని ఊహించుకునేవు. ఆయన ఎవరినైనా కేవలం ఒక్క రాత్రికి మాత్రమే ప్రిఫర్ చేస్తారు. మీ మీద మనసు పడ్డారు. నువ్వు ఒప్పుకుంటే అంటాడు అంజి. కీర్తి కోపంగా చూస్తూ, ఎలా కనిపిస్తున్నాను మీకు అని అడిగింది. అయ్యో, సీరియస్ అవ్వకమ్మాయి. నీకెంత డబ్బు కావాలన్నా ఆయన ఇస్తారు. నీకు ఖర్చులుంటాయి కదా. నా ఖర్చులకి నేను స్వశక్తితో సంపాదించుకోగలను. ఇలా దిగజారిపోయే పనులు మాత్రం చెయ్యను. మీ సార్కి డబ్బులు ఎక్కువైతే ఆ డబ్బులకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని పిలిపించుకోండి అంది కీర్తి. అది కాదు అంటాడు అంజి. ఒక విషయం చెప్పండి. మీ సారు మీ అక్కనో చెల్లునో అడిగితే ఇలానే పంపించేవారా అంటుంది కీర్తి. అంజి నోరేళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఇక తప్పదని ధను కలగ చేసుకున్నాడు. చూడు కీర్తి, ఈ సొసైటీలో బ్రతకాలంటే కొన్నింటిని త్యాగం చేయాలి. తప్పదు. నీ పరిస్థితి తెలిసి చెబుతున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే నీకే మంచిది అంటాడు. చూడండి సార్, నేను ఇక్కడ పనిచేస్తున్నందుకు మీరు జీతం ఇస్తున్నారు. అది నా కష్టానికి నాకు దక్కే ఫలితం. మన మధ్యన సంబంధం అక్కడి వరకే. ఇలాంటి చిల్లర సలహాలు ఇవ్వాలి అనుకుంటే మాత్రం సారీ టు సే దిస్, మీరు నా బాస్ అని నేను మర్చిపోవాల్సి వస్తుంది అంటుంది. దెన్ ఒప్పుకోనంటావు. ఓకే, వాడు నా క్లోజ్ ఫ్రెండ్. నా బిజినెస్ నిలబడడానికి చాలా హెల్ప్ చేశాడు. వాడు అడిగింది చేయడం కుదరదు అంటే నీకు ఈ జాబ్ కూడా దక్కదు. తర్వాత నీ ఇష్టం అంటాడు ధను. ఇది అన్యాయమని మీకు అనిపించటం లేదా? బ్రతుకు తెరువు కోసం ఉద్యోగానికి వచ్చిన ఆడపిల్లల్ని
ఇలా పడపు వృత్తిలోకి దించడమేనా మీ బిజినెస్ అంటుంది కీర్తి. షటప్ కీర్తి, ఇందులో బలవంతం ఏం లేదు. నీకు ఈ జాబ్ కావాలి అనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళు, లేదంటే బయటికి వెళ్ళు. చాయిస్ ఈజ్ యువర్స్. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అంటూ ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వచ్చి కూర్చున్నారు ఇద్దరు. కీర్తి బాధగా అక్కడే కూలబడింది. ఆ జాబ్ కోసం తనెంత కష్టపడిందో తనకి తెలుసు. తనని పెంచి పెద్ద చేసిన ఆశ్రమానికి ఎంతో కొంత సహాయం చేయాలన్నది తన కోరిక. అందుకే అందరూ ఆశ్రమాన్ని వదిలిపెట్టి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నా కీర్తి మాత్రం ఆ ఆశ్రమాన్ని అంటుపెట్టుకునే ఉంది. అదే తన కుటుంబంగా భావిస్తుంది. కాసేపటికి కళ్ళు తుడుచుకొని పైకి లేచింది. అంజీ టెన్షన్గా ఆ గది వైపే చూస్తూ ఉన్నాడు. అంజీ, టెన్షన్ పడకు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాం కదా, చచ్చినట్టు ఒప్పుకుంటుంది అంటాడు ధను. నాకైతే నమ్మకం లేదు సార్. ఆ పిల్ల మాటల్లో ఆ దర్పం చూసారా? ఒప్పుకుంటుందని నాకు నమ్మకం లేదు అంటాడు అంజీ. ఒప్పుకొని తీరుతుంది, చూస్తూ ఉండు అంటాడు ధను. ఇంతలో కీర్తి డోర్ తీసుకొని బయటకు వచ్చింది. ఇద్దరూ తన వైపే చూస్తున్నారు. తన మెడలో ఉన్న ఐడి కార్డ్ తీసి ధను ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టింది. అయోమయంగా చూశాడు తన వైపు. నాకు జాబ్ అవసరం ఉంది, కానీ అవసరం కోసం నా శరీరాన్ని అమ్ముకునేంత మూర్ఖురాల్ని మాత్రం కాదు. విలువ లేని చోట ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. నేను రిజైన్ చేస్తున్నాను సార్ అంటూ రిజిగ్నేషన్ లెటర్ మీద సంతకం పెట్టి అతని ముందు ఆ కవర్ పెట్టేసి బయటికి వెళ్ళబోతూ అంజీ వైపు తిరిగింది. కోపంగా అతని చెంప మీద చాచిపెట్టి కొట్టింది. చెంప మీద చేయి పెట్టుకొని తన వైపే చూస్తూ ఉండిపోయాడు అంజీ. ఇది మీ సారుకి నాతో గడపాలని ఆశపడ్డాడు కదా. నేను కొట్టే చెంప దెబ్బ కూడా అతన్ని తాకదని చెప్పండి. అతను ఎలా ఉంటాడో నాకు తెలీదు, చూడాలని కూడా నేను అనుకోవటం లేదు. మీ మొహం చూడటాన్ని కూడా అసహ్యించుకొని వెళ్ళిపోయిందని నా మాటగా మీ సార్కి చెప్పండి అంటూ బయటికి వెళ్ళిపోయింది కీర్తి. ఇద్దరూ ఆశ్చర్యంగా కీర్తి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు. తను బయటికి వెళ్ళిన తర్వాత తేరుకున్న అంజీ ధను వైపు చూస్తూ, ఈ పిల్లేంటి సార్ జాబ్ వదిలేసిపోయింది అంటాడు. ఏదో తనను ఒప్పించాలని అలా అన్నాను, కానీ నిజంగానే వెళ్ళిపోతుంది అనుకోలేదు అంటాడు ధను. ఉఫ్, ఇప్పుడు రాజు సార్కి ఏం చెప్పాలి? ఏయ్ ఛీ, నీ వల్ల నేను కూడా విలన్లా మాట్లాడాల్సి వచ్చింది. ఈ రాత్రికి దేన్నో దాన్ని తీసుకుపో అంటూ బయటికి వెళ్ళిపోయాడు ధను. అంజీ బుర్ర గొక్కుంటూ రాజు గది దగ్గరికి వచ్చాడు. సార్ అంటాడు. ఏంటి, ఆ అమ్మాయి వచ్చిందా అని బాడీ స్ప్రే చేసుకుంటూ అడిగాడు రాజ్. లేదు సార్ అని అంజీ సమాధానం ఇచ్చేసరికి అతని వైపు తిరిగాడు. లేదు అంటే? అంటే జాబ్ అయినా వదులుకుంటాను, కానీ మీ పక్కల్లోకి మాత్రం రానని చెప్పి జాబ్ వదిలేసి వెళ్ళిపోయింది సార్. హా? జాబ్ వదిలేయటం ఏంటి? అసలేం మాట్లాడావు ఆ అమ్మాయితో? అంజీ జరిగిందంతా చెప్పాడు. రాజ్లో ఎలాంటి రియాక్షన్ లేదు. ఏదో ఆలోచిస్తున్నాడు. సార్ అని అంజీ పిలిచేసరికి అతని వైపు చూశాడు. వస్తుందేమో అడగమన్నాను. తనకిష్టం లేదంటే వదిలేయచ్చు కదా, అంతలా ఫోర్స్ చేయాలా అంటాడు రాజ్. అంటే సార్, ఆ అమ్మాయి రాకపోతే రేపు మీటింగ్కి రారేమో అని కొంచెం గట్టిగా ట్రై చేశాను అంటాడు అంజీ. అందుకేగా చెంపవాచింది. యాక్చువల్గా ఈ చెంపదెబ్బ మీదే సార్. వాట్ అంటాడు రాజ్. అప్పుడు అంజయ్ కీర్తి ఏం చెప్పిందో చెప్తాడు. ఇది మీ సార్కి నాతో గడపాలని ఆశపడ్డాడు కదా. నేను కొట్టే చెంపదెబ్బ కూడా అతన్ని తాకదని చెప్పండి. అతను ఎలా ఉంటాడో నాకు తెలీదు, చూడాలని కూడా నేను అనుకోవటం లేదు. మీ మొహం చూడటాన్ని కూడా అసహ్యించుకొని వెళ్ళిపోయిందని నా మాటగా మీ సార్కి చెప్పండి అని వెళుతూ తనన్న మాటలు చెప్పేసరికి రాజ్ తనలో తానే నవ్వుకుంటాడు. కోప్పడతాడనుకుంటే నవ్వుతున్నాడేంటి, ఏంటో ఈయన అర్థమై చావడు అని తనలో తానే గొనుక్కుంటున్నాడు అంజీ. ఇంట్రెస్టింగ్. చూసినప్పుడే అనిపించింది తనలో ఏదో స్పెషాలిటీ ఉందని. సరేలే, తనెక్కడుంటుందో కనుక్కొని నా తరఫున సారీ చెప్పి తిరిగి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పు. ధనుతో నేను మాట్లాడతాను అంటాడు రాజ్. అలాగే సార్, రేపొద్దున్నే వెళ్ళి చెబుతాను అంటాడు అంజీ. అయినా అంజీ హనుమంతుడిని చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంటారు. ఆ పేరు పెట్టుకున్నందుకు నీకు కూడా అవే పోలికలు వచ్చాయనుకుంటా. అడిగి రమ్మంటే ఇంత పెంట చేసొచ్చావు. పో బయటికి, నేను రెస్ట్ తీసుకోవాలి అంటాడు. ఓకే సార్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు అంజీ. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.